స్వామి పాదం స్వామి డే 3 వ్లాగ్ స్టార్ట్ చేసినాం స్వామి. అందరం కలిసి పెద్ద పాదం నడుస్తున్నాము. మీరు ఆ పెద్ద పాదం మొత్తం ఈ వీడియోలో చూద్దరు. మా స్వాములు అందరం కలిసి నడుస్తున్నాము. స్వామి ఎరుమేల్ నుంచి పెద్ద పాదం వెళ్ళేటప్పుడు అక్కడున్న డప్పు శబ్దాలకి మేము డాన్స్ వేసుకుంటూ వెళ్తున్నాం స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి అందరం ఇప్పుడే లేచినాం స్వామి. రాత్రికి రెస్ట్ తీసుకున్నాము. అలసిపోయి వీడియోతో తీయలేకపోయినాము. ఇప్పుడు మేము కొంచెంసేపట్లో స్టార్ట్ అవుతాం స్వామి. అందరు చూద్దరు. స్వామి స్వామి శరణమయ్యప్ప. మా స్వామికి పాలిటీ ఆర్ కటల్టీ అని అడిగితే కటల్టీ అంటే ఏదో స్ట్రాంగ్ గా చేయిస్తుంది అనుకున్నారు స్వామి. కటల్టీ అని చెప్పేసినాడు. స్వామి కటల్ అంటే బ్లాక్ టీ నాకు అర్థం కాక అడిగి మిల్క్ టీ కటల్ టీ అంటే కూడా కటల్ టీ అని చెప్పాడంట. బ్లాక్ టీ ఇచ్చేసింది స్వామికి. ఇప్పుడు స్వామి తాగలేక కింద మీద పడుతున్నాడు. అదో అక్కడ మా స్వామి డబ్బులు ఎందుకు కలెక్ట్ చేస్తున్నాడు అంటే చూడండి స్వామి, మా స్వాములు అయితే అక్కడ నైట్ విల్లులో స్టే చేసినందుకు ఆ పెద్ద పదంలో మనం స్టే చేయనిక విల్లులనే తీసుకోవచ్చు స్వామి. అలా తీసుకున్నప్పుడు స్వాములకి ఇంత అమౌంట్ అని పర్ హెడ్ ఇంత అని ఉంటుంది స్వామి. ఆ అమౌంట్ కలెక్ట్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తారు స్వామి. స్వామి దేనికి వేసుకుంటున్నారు స్వామి? స్కిన్ అలర్జీ ఉంది స్వామి. మట్టి లోపలికి వెళ్ళిందంటే నాకు చాలా ఇబ్బంది అవుతుంది. పగిలిపోయి చీలిపోతుంది స్వామి. అందుకే నేను సాక్స్ వేసుకుంటా స్వామి. మీకు కూడా అట్లా ఏమైనా ఉంటే కూడా వేసుకోవచ్చు స్వామి. ఏం ప్రాబ్లం లేదు. అయ్యప్ప దేవేనా అంతా. స్వామి మీరు దేనికి వేసుకున్నారు స్వామి సాక్స్? ఎందుకు వేసుకున్నారు స్వామి? స్వామి ఇంకా మేమంతా కలిసి ఇప్పుడు పెద్ద పాదం అనేది నడచడం స్టార్ట్ చేస్తున్నాం స్వామి. అక్కడ నుంచి ఇంకా స్వాములంతా బయలుదేరి ఆ పెద్ద పాదం నడుస్తున్నాం స్వామి. ఒక్కసారి ఆ పెద్ద పాదం వెళ్ళేటప్పుడు ఆ విజువల్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి చూడండి స్వామి. మేము పెద్ద పాదం మొత్తం ఇలా ఆడుకుంటూ పాడుకుంటూ వెళ్తాం స్వామి. ఆ స్వామి శరణాలు, ఆ స్వామి భజనలు ఇలా ఆడుకుంటూ ఎంతో ఎంజాయ్ చేస్తూ వెళ్తాం స్వామి. ఇక్కడ ఏదో మా గురుస్వామి ఎంతో జగద్గురు అన్నట్టు మేమంతా సైడ్ అనుకుంటా మేము ఆడుకుంటా ఆట పట్టించుకుంటూ వెళ్తున్నాం స్వామి. స్వామి పాదం స్వామి పెద్ద పాదం రూట్లో లబ్బర్ చెట్లు స్వామి. అక్కడ కనిపిస్తున్న కవర్ ఉంది కదా స్వామి, ఆ కవర్ కింద నుంచి లబ్బర్ అనేది వస్తుంది స్వామి. ఒక్కసారి ఆ వెళ్తూ ఆ మహాదేవుడిని ఆ దర్శనం కూడా చేసుకోండి స్వామి. స్వామి అందరు చూసి సిగ్గు తెచ్చుకోండి స్వామి. చిన్న పాప పెద్ద పాదం నడుస్తుంది. కొంచెం చూసేటోళ్ళు నా చేత కాదు, నేను నచ్చలేని వాళ్ళందరూ సిగ్గు తెచ్చుకోండి స్వామి. స్వామి చిన్న పాప నడుస్తుంది స్వామి. పెద్ద పాదంలో ఆ సూర్యుడు ఎలా ఉన్నాడో ఒక్కసారి గమనించండి స్వామి. ఆ చెట్ల మధ్యలో ఎలా ఉంటాడో. మనం వెళ్తూ ఇట్లా విల్లులు అనేది ఉంటుంది స్వామి. అక్కడ మనం రెస్ట్ అనేది తీసుకోవచ్చు. వాళ్ళ దగ్గర ఏమైనా మనం పర్చేస్ చేసినా చాలు మనకు విల్లు అనేది ప్లేస్ ఇస్తారు. మాకు ఎనర్జీ కోసం అని చెప్పి స్వామి మాకు దారిలో కూల్ డ్రింక్స్ అనేది ఇచ్చేస్తూ అలా ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తూ మేము ఇప్పుడు పెద్ద పాదం అనేది ఇంకా నడుస్తూనే ఉన్నాం స్వామి. చూడండి స్వామి, చిన్న పిల్లలు ఒకసారి చూడండి స్వామి. స్వామి శరణం. ముల్లం కాలికి మెత్తే ఏంది విడయ్యా తొక్కిదివయ్యా. స్వామి రాళ్ళు ముళ్ళు కొమ్మళ్ళు కోణలు ప్రతి ఒక్కటి అయ్యప్ప పూలులా మారుస్తాడు స్వామి. భయపడదండి, ప్రతి ఒక్కరు రండి స్వామి. ఈ సంవత్సరం కాకుండా వచ్చే సంవత్సరమైనా చాలా కఠినంగా మంచిగా ప్లాన్ చేసుకోండి, రండి స్వామి. మిస్ చేసుకోదండి స్వామి పెద్ద పాదం. స్వామి మనం ఇప్పుడు దాకా ఆ పెద్ద పాదంలో సిమెంట్ రోడ్ పైన నడిచాం స్వామి. ఇప్పుడు అడవి అనేది ఎంటర్ అవుతున్నాం స్వామి. ఈ అడవిలో మొత్తం మార్గం మట్టి రోడే ఉంటుంది స్వామి. ఒక్కసారి చూడండి, ఇప్పుడు ఆ అడవి మార్గం అనేది స్టార్ట్ అవుతుంది స్వామి. ఈ వీడియో కొంచెం లెంత్ అయితే ఉండొచ్చు స్వామి, కానీ మీకు క్లియర్గా అనేది చూపిస్తాను స్వామి. స్వామి అడవి అనేది స్టార్ట్ అయింది స్వామి. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే మార్గం, మనం ఇప్పుడు దిగుతున్నాం స్వామి లోయలోకి. తర్వాత మళ్ళీ ఎక్కుతాం, మళ్ళీ దిగుతాం, మళ్ళీ ఎక్కుతాం. ఈ పెద్ద పాదం మొత్తం ఇలాగే ఉంటుంది స్వామి. అయ్యప్ప రూట్ చూడండి. అయ్యప్ప పెద్ద పాదంలో రోడ్డు అడుగు ఎంతో జాగ్రత్తగా వేస్తుండాలి స్వామి. ఒక్క రాయి చిన్న స్లిప్ అయినా కూడా కింద పడి పళ్ళు రాలుతాయి స్వామి. దయచేసి అందరూ నడిచేటప్పుడు అడుగు ఎంతో గట్టిగా ఎంతో బాగా వేస్తూ నడచండి స్వామి. చూస్తూ నడచండి స్వామి. స్వామి పాదం. స్వామి ఇందాకనే చెప్పాను కదా స్వామి, కాలు అడుగు అనేది జాగ్రత్త పెట్టాలని. మా స్వామి ఇందాక జారి పడేటోడు స్వామి. స్వాములు దారిలో ఇలా గాలి ఎందుకు ఊపుతున్నారంటే
అలా మనం ఎంతో దూరం నుంచి నడుస్తుంటాం కదా స్వామి, ఎంతో అలసిపోయి ఉంటాము, చెమటలు కారి ఉంటుంది. అలా ఊపినప్పుడు ఆ గాలి మనం తగిలి అమ్మ ఎంతో హాయిగా ఉంది అని తలుచుకుంటే ఆ అయ్యప్పకి ఎంతో హాయినిచ్చినట్టు అని భావించి అలా ఊపుతుంటారు స్వామి. మనం దారిలో నడుస్తూ ఎనర్జీ కావాలి కాబట్టి మనం కొద్దిసేపు నడిచాక కూర్చొని ఇట్లా స్నాక్స్ అనేది తీసుకొని తింటూ వెళ్తుండాలి స్వామి. ఎందుకంటే మనకు ఆ ఎనర్జీ అనేది ఇస్తేనే, ఆ ఎనర్జీ మన బాడీకి అనేది ఇస్తేనే కదండి స్వామి మనం నడిచేది. అందుకే మేము ఇక్కడ రవ్వ లడ్లు అనేది స్నాక్గా తీసుకొని బయలుదేరుతున్నాం స్వామి. మేము స్నాక్ తిన్నాక అక్కడ సేవ చేస్తున్న స్వాములకి, ఆ గాలి ఊపే స్వాములకి మేము తెచ్చుకున్న స్నాక్స్ కూడా పెట్టేసి మేము ఇంకా ఆ జర్నీ అనేది స్టార్ట్ చేస్తున్నాం స్వామి. ఆ పాదయాత్ర అనేది స్టార్ట్ చేస్తున్నాం స్వామి. స్వామి చాలాసేపటికి ఇప్పటికి టైం 10 అయింది స్వామి. చాలాసేపటికి ఎండ ఎప్పుడు కనిపించింది, పొద్దున్నే నడుస్తూనే ఉన్నాము. ఎండ అనేది లేదు అడుగులో, ఇప్పుడు వచ్చింది. ఆ ఎండను చూస్తాను మాకు సంతోషం చాలా వచ్చింది స్వామి. అందరు చూడండి కొండలు ఎంత బాగున్నాయో స్వామి. ఇలా పెద్ద పాదం మొత్తం కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు అనేది వస్తాయి స్వామి. ఎంతో దూరం నుంచి నడుస్తుంటాం కదా, అలా స్వాములము ఒకరికొకరు సేవ చేసుకొని బయలుదేరుతాం స్వామి. ఇప్పుడు మధ్యాహ్నం అయింది స్వామి, మేము భిక్ష అనేది చేసుకుంటున్నాము. ఇలా భిక్ష అయిపోయినాక మేము మళ్ళీ నడక అనేది స్టార్ట్ చేస్తాం స్వామి. పెద్ద పాదంలో చాలా వరకు ఫుడ్ అనేది దొరకదు స్వామి. అందుకే మేము ఇంటికాంచే చపాతీలు కానీ కర్రీలు కానీ అలా చేపించుకొని వచ్చాం స్వామి. అలా ఫుడ్ చేపించుకొని మేము ఎక్కడైతే ఆకలి అవుతుందో మాకు అక్కడ ఆపుకొని ప్రతి ఒక్కరు స్వామిని తింటాం స్వామి. మేమందరం సగం కడుపుతో తినాం స్వామి. ఏమో కానీ ఎట్లంచి వచ్చాడో ఏమొచ్చాడో స్వామి తెల్లు. కానీ మేము అక్కడ కూర్చొని తింటుంటే ఒక స్వామి వచ్చేసి మా కోసం అని చెప్పి మేము సగం కడుపుతున్నామని తెలుసో తెల్లు కానీ ఆ అయ్యప్పే సాక్షాత్తుగా ఆ పులిహోర చిత్రాన్నం అనేది మా కోసం పంపించాడు స్వామి. మేము సగం కడుపుతో తిన్నామని చెప్పి ఎలా అర్థమైందేమో తెల్లు కానీ ఆ స్వామి మాకు తెచ్చిచ్చినాక మేము ఎంతో సంతోషంతో ఆ ప్రసాదం అనేది తీసుకున్నాం స్వామి. ఎలా సంతోషంగా తింటున్నాం ఒక్కసారి చూడండి స్వామి. మేము భిక్ష చేసినాక వాటర్ అనేది చాలా లిమిటెడ్ ఉంది స్వామి. నేనేం చేశానంటే అక్కడ దారిలో వెళ్తున్న స్వామి కొన్ని నీళ్ళు ఇస్తారా అని అడిగితే స్వామి ఆ కొన్ని నీళ్ళు కాకుండా బాటిల్ మొత్తం ఇచ్చాడు స్వామి. ఇవన్నీ అయ్యప్ప చేసిన మహత్యము కాదో ఒక్కసారి ఆలోచించండి స్వామి. మాకు కేవలం ఫుడ్ ఒకటి పంపించడమే కాదు స్వామి, ఆ ఫుడ్ తర్వాత దాహం తీర్చడానికి నీళ్ళు కూడా పంపించాడంటే అయ్యప్ప ఒక్కసారి ఊహించుకోండి స్వామి. పెద్ద పాదంలో ప్రతి అడుగున అయ్యప్ప తోడుంటుంది అనేది ఇదే నిజం స్వామి. ఒక్కసారి ఆ స్వామిని తలుచుకొని ప్రతి ఒక్కరు పెద్ద పాదం నడచండి స్వామి. ఇప్పుడు మళ్ళీ నడక అనేది స్టార్ట్ చేశాం స్వామి. అక్కడ దూరంలో కనిపిస్తున్నదే స్వామి అలుదా నది అనేది. ఆ అలుదా నది దగ్గరికి ఇప్పుడు వెళ్తున్నాం స్వామి. మనం ఇక్కడ ఈ బోర్డులో కనిపించేది ఏం రాశారంటే మన అడవిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని రాశారు స్వామి. స్వామి ఇప్పుడు అలుదా నది దగ్గరలోకి వెళ్ళి దిగుతున్నాం స్వామి. ఇంకా పంబకు వచ్చేసి 21 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడు అలుదా నదిలో స్నానం చేసేసి మా అలసట మొత్తం తీర్చేసి కరిమలకు ఎక్కుతాం స్వామి శరణమయ్యప్ప స్వామి. ఇప్పుడు అలుదా నదికి చేరుకున్నాం, ఎరుముళ్ళు ఇక్కడ దించినాం, స్నానంకి వెళ్ళాలి స్వామి శరణం. స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి. ఇప్పుడు అందరం అల్దా నదిలో స్నానం చేశాము. అందరూ అల్దా నదిని దర్శించుకోండి స్వామి. ఆ అల్దా నది ఎలా ఉందో ఒక్కసారి దర్శనం చేసుకోండి స్వామి. ఈ అల్దా నది ఎలా ఫామ్ అయిందంటే అయ్యప్ప స్వామి కాలుతో తొక్కితే ఆ మనిషి ఎలా బాధతో ఏడుస్తున్న కన్నీళ్లతో ఫామ్ అయిన స్వామి ఇది అల్దా నది స్వామి. ఇప్పుడే అల్దా నది నుంచి పంబకు బయలుదేరినాం స్వామి. ఇప్పుడు అల్దా నది మీకు ఎలా ఉంటుందో చూపిస్తాం, అన్నీ చూపిస్తాం. దారిలో అల్దా మేడు అన్నీ చూపిస్తాం స్వామి. స్వామి ఆ అల్దా నది నుంచి ఇప్పుడు మనమంతా పంపకు అనేది బయలుదేరుతున్నాం స్వామి. ఒక్కసారి ఆ అల్దా నది చుట్టుపక్కల మొత్తం ఎలా ఉందో చూడండి స్వామి. ఆ నేచర్ ఎలా ఉందో, ఆ స్వామి వాళ్ళు ఎంత స్నానం చేస్తున్నారు అక్కడ ఆ అల్దా నదిలో. ఒక్కసారి స్నానం చేస్తే మన అలసట మొత్తం తిరిగిపోతుంది స్వామి. నన్ను నమ్మండి, ఒక్కసారి అల్దా నదిలో స్నానం చేస్తే మనకున్న అక్కడి నుంచి నచ్చిన నొప్పులన్నీ ఒకేసారి వెళ్ళిపోతాయి స్వామి. ఇప్పుడు మనం కేరళ ఫారెస్ట్కి అనేది ఎంటర్ అయిపోతున్నాం స్వామి. ఇక్కడి నుంచి మనకి జంతువులు అనేవి కూడా వస్తుంటాయి స్వామి. మనం ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా వెళ్ళాలా, స్వాములు ఉన్న చోటనే ఉండాలా. మనం వదిలేసాలి ఎలాగొద్దు స్వామి. కొంతమంది స్వాములు అయ్యప్ప స్వామిని ఆ పెద్ద పాదం మొత్తం నడిపించుకుంటూ తీసుకెళ్తుంటారు స్వామి. ఆ దృశ్యాలు మొత్తం ఇప్పుడు చూస్తున్నారు. ఆ పెద్ద పాదం మొత్తం ఎంత కఠినంగా ఉందో, ఏముందో, ఎలా ఉందో ఒక్కసారి ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి స్వామి. శరణం స్వామి. అల్దా నది అయిపోయింది, అల్దా మేడెక్కుతున్నాం స్వామి. ఎంత కఠినంగా ఉందో ఒకసారి చూడండి. ఇప్పుడు చూపించిన వీడియోలంతా అల్దా మేడ గురించే. అల్దా నది దాటినాక చూడండి స్వామి ఎలా ఉందో స్వామి.
స్వామి మరీ చెప్తున్నాను, ప్రతి అడుగు చాలా జాగ్రత్త అయ్యండి స్వామి. ఎందుకంటే ఇక్కడ రూట్ అస్సలకు బాగుండదు స్వామి. ఒక్క రాయి మీద కాలు స్లిప్ అయి పడిన మూతి పళ్ళు రాలుతాయి స్వామి. చిన్నమయ్యప్ప స్వామి, ఒకసారి నన్ను చూడండి ఎంత కఠినంగా ఉంటుందనేది అర్థమవుతుంది. నా ఎన్నికలో నా చెమట చూసి గుర్తుపట్టండి స్వామి ఎంత కఠినంగా ఉంటుంది అనేది. స్వామి ఒక్కసారి చూడండి స్వామి ఎంత కఠినంగా ఉందో. ఒక్కసారి ఆ చెమటలు చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఎంత కష్టంగా ఉంటుందో. ఆ చెమటలు ఆ వేడికి ఎలా వస్తున్నాయి అనేది. అసలు మన శబరిమల ఆ పెద్ద పాదం మొత్తం నడుస్తున్నప్పుడు మన బాడీ మొత్తం చెమటలతో కారిపోతుంది స్వామి. మనలో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. బాడీ అనేది డీహైడ్రేట్ అయిపోతుంది స్వామి. దయచేసి అక్కడ వాటర్ అనేది తీసుకోపోండి. అక్కడ ఉన్న కూల్ డ్రింక్స్ తాగుతూ పైకి వెళ్ళండి స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి ఇది అల్లా నది నుంచి తెచ్చిన రాళ్ళు స్వామి. ఇక్కడ స్వామి అల్దా నది నుంచి మహిషిని కొడితే స్వామి మహిషి కొట్టినప్పుడు మహిషి వచ్చి ఇక్కడ ఎగిరిపడి ఉంటుంది స్వామి. ఇక్కడ భూగర్భంలో ఉంటుంది మహిషి. ఆ మహిషిని లేయకుండా ఉండనీక, ఎప్పుడు అలాంటి కష్టాలు రాకుండా ఉండనీక మనం ఈ రాళ్ళేస్తాం స్వామి. స్వామి శరణం. ఈ రాళ్ళు ఎందుకు వేస్తామంటే మనకు అలాంటి కష్టాలు కానీ అలాంటి రాక్షసులు కానీ మన ఎంట ఉండకుండా, మన ఎంట రాకుండా తనని భూంచేయాలి ఎప్పటికెప్పుడు అని సింబాలిక్గా రాలేస్తాం స్వామి. ఈ రాళ్ళు ఎంత వేసే కొద్దీ మనిషి పైకి రాదు అన్నమాట. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణం. స్వామి ఇప్పుడు కనిపిస్తున్న ప్లేస్నే అల్దామేడు అంటారు స్వామి. ఈ అల్దామేడులో మనం ఆ అల్దా నది నుంచి రాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ అల్దామేడులో వేయాలి స్వామి. ఇందాక చెప్పాను కదా స్వామి ఎందుకు వేయాలి అనేది. ఇక్కడ ఎలా వేశారో అందరూ ఒక్కసారి చూడండి స్వామి. అల్దామేడులో రాళ్ళు ఇప్పుడు ఆ మార్గంకి సంబంధించిన మ్యాప్ స్వామి అది. స్వామి ఇక్కడ ఈ స్వామి ఒక ముక్కుతో ఎలా నడుస్తున్నాడో చూడండి స్వామి. స్వామి ఒంటి నిండా గంటలు కట్టుకొని నడుస్తున్నాడు స్వామి. అలా గంటలు కట్టుకొని ఈ పెద్ద పాదంలో ఈ మార్గంలో నడచాలంటే ఎంత కష్టమో ఎంత బరువు ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి స్వామి. ఆ అయ్యప్ప స్వామి ఆ స్వామికి ఎంత శక్తిని ఇచ్చిండాలా, ఆ అయ్యప్ప స్వామి ఆ స్వామికి ఎంత అనుగ్రహం ఇచ్చిండే ఆ స్వామి ఈ మార్గాన్ని ఎంచుకొని ఇలా వస్తుంటాడు స్వామి. అడుగడుగున ఇలా కూల్ డ్రింక్స్ ఉంటాయి స్వామి. స్వాములు ప్రతి ఒక్కరూ ఇలా ఈ బాడీని డీహైడ్రేట్ కాకుండా మన బాడీ లెవెల్స్లో మన బాడీలో ఉన్న వాటర్ లెవెల్స్ని తగ్గించుకోకుండా మనం వాటర్ అనేది తాగుతుండాలి స్వామి. ఎందుకంటే మనకి చెమట అనేది కారుతూనే ఉంటుంది స్వామి. ఎంత వాటర్ వెళ్తుంటుందంటే బాడీ నుంచి మనం అంత వాటర్ బాడీకి అనేది ఇస్తుండాలి స్వామి. ఇప్పుడు అలా కూల్ డ్రింక్స్ తాగుతూ మనం మళ్ళీ పెద్ద పాదం నడక అనేది స్టార్ట్ చేస్తున్నాం స్వామి. స్వామి ఒక్కసారి చూడండి స్వామి ఆ నడక ఎలా డౌనల్ ఉందో, ఎంత ఎంత కఠినంగా ఉందో. ఒక్కసారి కాల్ స్లిప్ అయితే ఎలా పడిపోతామో, ఎంత దెబ్బలు తగులుతాయో ఒక్కసారి ఊహించుకోండి స్వామి. అడుగేసేటప్పుడు మరీ చెప్తాను జాగ్రత్తగా నడచండి స్వామి. స్వాములను దయచేసి చేతులు పట్టుకొని మనం జారుతున్నట్టు పట్టుకొని అయితే లాగొద్దు స్వామి. స్వామి ఇక్కడ ఈ స్వామికి ఏమో కొంచెం ఏదో దుష్టశక్తిలాగా అనిపిస్తుంటే వాళ్ళ గురుస్వామి అక్కడ దిష్టి తీసి అక్కడ ఉన్న టెంకాయని తీసుకెళ్ళి అక్కడ పలగొట్టేశాడు స్వామి. ఆ దిష్టి పోయిందని మేము అలా నడుచుకుంటూ రాత్రి అయింది స్వామి. మాకు ఇప్పుడు అల్పాహారం అయితే ఏం లేదు. మేము అక్కడ ఉన్న స్నాక్స్ బజ్జీలు అనేది తీసుకొని ఇప్పుడు అది అల్పాహారం అనేది చేస్తున్నాం స్వామి. ఇప్పుడు ఆ అల్పాహారం చేసుకొని మళ్ళా నడక అనేది స్టార్ట్ చేస్తాం స్వామి. అలా లైట్లు అనేది కొనుక్కొని పెట్టుకున్నాం స్వామి మేము ముందే. ఆ లైట్లని బ్యాగ్ నుంచి తీసుకొని ఇప్పుడు ఆ లైట్ల మార్గంతో ఆ అడవి మార్గంలో ఆ లైట్ వేస్తూ మేము ఇప్పుడు పెద్ద పాదం అనేది నడుస్తున్నాం స్వామి. ఒక్కసారి చూడండి ఆ దృశ్యాలు ఎలా ఉన్నాయో, ఆ స్వాములందరూ ఎలా నడుస్తున్నారో ఆ లైట్లతో. అంత రాత్రి అయినా కూడా నడుస్తూనే ఉంటారు స్వామి. స్వామి శరణం అయ్యప్ప. స్వామి మేము నడుచుకుంటా కరిమల దగ్గరలో ఉన్నాము. మాకు వీరు దొరకలేదు. ఘోరమైన పరిస్థితి. స్వాములందరూ నిండిపోయినారు. ఎట్లుందో ఒకసారి చూడండి. మాకు ఎక్కడ దొరకక మేము ఎక్కడ పడుకున్నాం చూస్తే మీరే మమ్మల్ని తిడతారు. అట్టుంది పరిస్థితి మాది. టెంకాయలు కొట్టే కాడ పక్కన చిన్న ప్లేస్ ఉంటే అక్కడ పడుకున్నాం అయ్యప్ప. ఒకసారి చూడండి మా ప్లేస్ ఎట్లా ఉందో. స్వామి శరణం అయ్యప్ప శరణం. స్వామి శరణం. స్వామి మాకు ఎక్కడ లేక ఎక్కడ పడుకున్నాం అయ్యప్ప. ఒకసారి చూడండి మా పరిస్థితి. స్వామి శరణం. మా ఇరుములు ఎక్కడ ఉన్నాయప్ప. మా బ్యాగ్ ఎక్కడ పెట్టాలో తెలియక ఎక్కడ పెట్టుకున్నాము. స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడే నిద్ర లేసినాం. 5:53 అయింది. ఇంకా మా వాళ్ళు లేదు. టైం పొద్దున 4:50 అయింది. రాత్రి అయితే చుక్కలు కనిపించినాయి స్వామి. ఎక్కడైతే స్థలం లేదు.
మాకు దొరకక ఈ ప్లేస్లో దొరికింది. అలాగే పడుకున్నాము. గొంతు పట్టుకోపోయింది, కాలు పట్టుకోపోయింది, బాడీ పట్టుకోపోయింది. అలాగే పడుకున్నాము. ఇప్పుడు ఎలా నడుస్తామో ఏమో తెలియదు. మా పరిస్థితి ఒకసారి చూడండి, మా ప్లేస్ ఎలా ఉందో చూడండి. మా ఇరుముళ్ళది. స్వామి శరణం. అందరూ ఎలా పడుకున్నారో చూడండి. ఒక్క చిన్న ప్లేస్ కూడా లేదు. మళ్ళా నడక సాగించాలా. స్వామి శరణం. స్వామి 4:50కి వీడియో తీసా కదా స్వామి. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇప్పుడు టైం ఎంత దగ్గర 6 అవుతుంది, 6:30 అవుతుంది స్వామి. ఇంత అసలు లైనే కదలట్లేదు స్వామి. లైన్ ఎలా ఉందో అలాగే ఉంది, అసలు కదలట్లేదు. ముందే ఎందుకో పంపించట్లేదు, ఏమో అర్థం కావట్లేదు. చాలా లేట్ అవుతుంది, చలి పెడుతుంది, చేత కావట్లేదు, అడ్డం పడుతున్నాం. తిండి లేదు, నిన్న పొద్దున తినేది లాస్ట్. స్వామి శరణం. ఏమవుతుందో ఏమో. సాయంత్రం బజ్జీలు తిన్నాం అంతే, 2 బజ్జీలు. తిండి అన్నదే లేదు స్వామి. చలికి చెయ్యి వణుకుతుంది. నాకు కెమెరా కూడా షేక్ అయింది, ఒకసారి చూడండి స్వామి కావాలంటే. స్వామి శరణం. స్వామి స్వామి ఇప్పుడే బయలుదేరుతున్నాం స్వామి. అందరం ఇప్పుడే గేట్లు తెరిచారు. స్వామి శరణం. స్వామి అందరూ ఇప్పుడు ఆ కరిమల కొండకి బయలుదేరుతున్నారు స్వామి. ఒక్కసారి అందరూ ఆ కరిమలని ఒక్కసారి కరిమల ఎట్రమే శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. మేము ఇక్కడ కరిమల కొండ ఇప్పుడు ఎక్కబోతున్నాం కొద్దిసేపట్లో. దాని తర్వాత వీడియో అంతా మీరు చూద్దరు. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. ఈ స్వామి అదృష్టం చూడండి. అయ్యప్ప నడిచిన దారిలో తన దేహం వదిలేసి ఆత్మ పైకి వెళ్ళిపోయింది. నెట్ బాడ్ వచ్చలేవు. అందరు గుండెలు చల్లగానే, అందరు కాళ్ళు కడుకుంటున్నారు, ముఖాలు కడుకుంటున్నారు. ఇక్కడ 23 మీద చల్ల. స్వామి ఆత్మ శాంతి కోరుకుంటూ స్వామి అయ్యప్ప. స్వామి శరణం. కరిమల కొండ ఎక్కుతున్నాం స్వామి. చూడండి కరిమల కొండ. స్వామి స్వామి శరణం. మధ్యలో పండు కోసం నాయనం. స్వామి శరణమయ్యప్ప. స్వామి మేము ఇప్పుడు కరిమల కొండ ఎక్కబోతున్నాం స్వామి. ఈ పెద్దపాదం మొత్తంలో ఆ కరిమల ఒక్కటే కష్టమైన మార్గం స్వామి. దయచేసి అందరూ ఆ కరిమల ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా నడచండి స్వామి. స్వామి ఎంత పెద్ద కట్ట చూడండి స్వామి, ఎంత లావుందో, ఎంత చెట్టు, పెద్ద చెట్టు స్వామి. దాంట్లో పావు కూడా పట్టట్లే. స్వామి శరణం. స్వామి రోడ్ చూడండి స్వామి. స్లోప్ ఎలా ఉందో, కిందికి జారి పడినారంటే కింద లోయకి వెళ్ళిపోతారు స్వామి. చాలా గట్టి పెట్టాలి కాళ్ళు. స్వామి శరణం. స్వామి ఆ అడవి మార్గంలో ఎలా ఉందో ఒక్కసారి గమనించండి స్వామి. స్లోప్ అనేది ఇలా కిందికి ఉంది స్వామి. జారబండ ఉన్నట్టుంది స్వామి. ఒక్కసారి కాలు అనేది స్లిప్ అయితే లోయలో పడిపోతాం స్వామి. ఒక్కసారి చాలా జాగ్రత్త అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళండి స్వామి. ఒక్కసారి నా మాట వినండి స్వామి. స్వామి ఎంత పెద్ద చెట్టు. స్వామి శరణం. స్వామి అక్కడ ఏర్లు చూడండి స్వామి ఎంత పెద్దగా ఉన్నాయో. స్వామి భస్మం అంటే చాలా మందికి తెలుసు స్వామి. భస్మం అంటే ప్యాకెట్లో ఉండేది భస్మం అనుకుంటారు. కాదు స్వామి. భస్మం అంటే ఏదైతే వస్తువు ఏదైనా కానీ ఖాళీ బూడిదవుతుందో అది భస్మం స్వామి. అసలు ఒరిజినల్ భస్మం అంటే అది ప్యాకెట్లో ఉండే వాడి అదైతే అసలు భస్మమే కాదు స్వామి. ఇక్కడ పాదసేవ, ఆ చేతులు కాలు అనేది కొట్టడం జరుగుతుంది స్వామి. ఎందుకంటే స్వాములు అనేది చాలా నొప్పులు, అలసట అనేది వస్తుంటుంది స్వామి. ఒక్కరికొక్కరు మేము ఇలా సేవ చేసుకుంటూ ఆ అడవి మార్గంలో నడుచుకుంటూ వెళ్తుంటాం స్వామి. ఇక్కడ మా స్వామికి ఆట పట్టిస్తున్నాం స్వామి. అదేదో ప్లాస్టిక్ కాలు నట్టున్నాయి, నీ కాలు అసలుకు ఎందుకు ఇలా పడిపోతాయి అనేటట్టు ఆట పట్టిస్తున్నాం స్వామి. ఇక్కడ దీని తర్వాత మేము వాటర్ తాగుదామని చెప్పేసి మేము ఏదైనా అక్కడ ఉన్న హోటల్కి వెళ్ళి వాటర్ అడిగితే స్వామి అయితే లేదు ఇయ్యనని చెప్పి తిట్టి పంపించాడు స్వామి. ఎందుకంటే అక్కడ వాటర్ దొరకడమే చాలా కష్టం స్వామి. ఇట్లా వాటర్ బాటిల్ కోసం బాటిల్ పట్టుకోకపోతే చాలా ఇబ్బంది అవుతుంది కదా స్వామి. ఆ దాని గురించి మేము ఇక్కడ మాట్లాడుకుంటున్నాం స్వామి. ఒకవేళ మీరు వాటర్ కావాలనుకుంటే మా దగ్గర ఫుడ్ కొనుక్కోండి. ఆ ఫుడ్కు కొనుక్కున్న దానికి మేము ఒక 2 గ్లాసులు ఇస్తాం అనే విధంగానే చెప్తున్నారు స్వామి. అందుకనే మేము ఇక్కడ అంతా మాట్లాడుకుంటున్నాం స్వామి. వాటర్ లేకుంటే ఎంత ఇబ్బంది అవుతుందో ఏమవుతుందో అనేటట్టు. స్వామి చెప్పు స్వామి. స్వామి కరిమల కొండ స్టార్ట్ చేస్తున్నాం స్వామి.
కరిమల కొండనే చాలా ఎక్కువ హైట్ ఉంటుంది స్వామి, కష్టమైన కొండ, అన్ని కొండల్లో కంటే ఎత్తైన కొండ స్వామి ఇది. స్వామి శరణం అయ్యప్ప. ఒక 1 రోజులు అయితే మనిషి అయితే కాదు. పొద్దున లేచి చెయ్యి ఆడకపోతుంటది, చెయ్యి మాలకాడిపోతుంటది. అది అసలు మన ఆడికైనా పోతే ఎవరైనా నల్ల బట్టలు కనిపిస్తాం ఇంకా కంట్లో నీళ్ళు తిరుగుతాయి. మామూలుగా ఉన్నప్పుడు అసలు ఎవరు ఫోన్ రాదు. ఆయనతో ఏం పని ఉంది? ఎంత దొంగ చేసినా ఎంత తప్పు చేసినా మాలు నెలలో పడితే పాద పూజలు అని స్వామి మా ఇంటికాడి భిక్ష ఉంది, ఏం ఐటమ్స్ కావాలి అన్ని రాండి స్వామి మీకోసం. కానీ మాల వేసుకున్న మర్యాద మాల తీస్తే ఇయ్యారు స్వామి. అది ఒక కన్న స్వామికి కొద్దిగా వెలిగిస్తారు, కత్తి స్వామి ఏముందిలే అతను తింటాడు. నిజంగా పండు గుడి కూడా పోబుద్ది కాదు మాల అయిపోయినాక. ఏడ కంట్లో నీళ్ళు తిరుగుతాయో యాద బాధ. స్వామి శరణం. ఏ ఊరు స్వామి? ఆంధ్ర స్వామి. ఆంధ్ర ఎక్కడ? శ్రీకాకుళం. పాప వయసు ఎంత స్వామి? 10 years. స్వామి శరణం. స్వామి జోష్న ఆమె ఎక్కువ చెమట వస్తుందంట పెద్ద పాదం నుంచి. ఇప్పుడు చెట్టు పోతే చెమట అనేది కరిగిపోతుంది. ఎట్లా కరిగిపోతుంది? గాల్లోనే. కరిమల స్వామి కరిమల కొండ అనేది ఎక్కుతున్నాం స్వామి. ఒక్కసారి చూడండి, చాలా ఎత్తైన కొండ స్వామి. ఈ కొండ అనేది చాలా కఠినంగా ఉంటుంది స్వామి. ఈ కొండ ఒక్కటి దాటామంటే ఇంకా చాలా సాఫీగా, చాలా ఈజీగా, చాలా అసలుకు ఎంత ఈజీగా వెళ్ళిపోతామంటే అంత ఈజీగా వెళ్ళిపోతాం స్వామి. ఇలా ఈ దారిలో వెళ్తూ మనకి అక్కడ ఉన్న లింగానికి అందరు అభిషేకం చేస్తూ అక్కడ పూజలు చేస్తూ మళ్ళీ ఆ దేవదేవుణ్ణి దర్శనం చేసుకున్నాక మళ్ళా కొండ అనేది ఎక్కబోతున్నాం స్వామి. ముసళ్ళ పండుగ పెట్టు స్వామికి. స్వామి ఎట్లుంది స్వామి శబరిమల యాత్ర పెద్ద పాదం మీ గురుసం మాటల్లో స్వామి చెప్పండి స్వామి. స్వామి శరణం. స్వామి శరణం. కాలు నడకలాగానే ఉంది స్వామి, బాగానే నడిచినాం. అట్లాగా స్వామి మీరు చెప్పండి స్వామి మీ మాటల్లో ఎట్లుంది యాత్ర? చాలా బాగుంది స్వామి. అయ్యప్పని తలుచుకుంటే ఎక్కుతూనే ఉన్నాము, ఇంతదాకైతే ఆగలేదు. ప్రశాంతంగా పోతూనే ఉన్నాము. కఠినంగా అయితే ఉంది సార్. మీ అనుభవాలు ఏమైనా చేదు తీపి అనుభవం? ఏమో చేస్తున్నారు. తీపి వచ్చేసి ఇదే స్వామి గ్లూకోజ్, చాలా తీయగా ఉంటుంది. చేతులు వేసుకొని తింటాం మేము ఇట్లా. స్వామి శ్రీశైలం స్వామి నాకు క్వశ్చన్ అడగాల. స్వామి శ్రీశైలం పాదయాత్ర బాగుంటుందా మీకు? ఈ యాత్ర ఎట్లా అనిపిస్తుంది స్వామి? అక్కడికి తేడాలు ఏమైనా ఉన్నాయా స్వామి? తండ్రి స్వామి, కొడుకే స్వామి. 9 నింబు అమ్ములు స్వామి శరణం. ఈ ఆయిల్ అనేది పెద్ద పాలు చాలా బాగా పనికొస్తుంది మీకు. ఇది లేని మీరు అస్సలు నడచలేరు, కన్ఫర్మ్ ఉండాల్సిందే. లేకుంటే హ్యాపీ న్యూ ఇయర్. ఏం చేస్తారు స్వామి దాంతో మీరు అర్థం చేసుకోవాలి. ఇంజన్ ఆయిల్ స్వామి ఎనర్జీ కోసం బాడీ డీహైడ్రేట్ కాకుండా నిమ్మకాయ సోడా అనేది ఇప్పుడు తాగుతున్నాం. మా జ్యూస్ దాత ఈరోజు ఇప్పుడు కిరణ్ జ్యూస్ దాత. గురికత్తుతో సెల్ఫీలు దిగుతున్న హరీష్, కిరణ్, విజయ్. పెప్పర్మెంట్ తీసుకో. స్వామి 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 అవధూత స్వామి. స్వామి మా స్వామి అవధూత స్వామి. స్వామి శరణం అవధూత స్వామి శరణం. స్వామి శరణం. సమ్ ఒక ఫోటో ఒక ఫోటో స్వామి. ఒక ఫోటో స్వామి. స్వామి ఒక ఫోటో. మీరు ఒకసారి అయిపోయింది. స్వామి మేము అలా ఆడుకుంటూ పాడుకుంటూ కొంచెంసేపు నవ్వుకొని మేము అక్కడున్న కూల్ డ్రింక్స్ తాగి అక్కడున్న పెప్పర్మెంట్లు కూడా కొనుక్కున్నాం స్వామి. ఎందుకంటే మాకు దారి పొద్దున నడుస్తుంటాం కదా స్వామి, మాకు నోరు అనేది ఎండిపోతుంటుంది స్వామి. ఆ నోరు ఎండిపోకుండా ఆ పెప్పర్మెంట్ అనేది మన నోట్లో పెట్టుకుంటే అలా చప్పరిస్తూ ఉన్నప్పుడు అలా నోరికి అనేది నాలుకకి ఆ తడైన తగిలి కొంచెం స్వీట్నెస్తో ఆ నోరు అనేది ఎండిపోకుండా ఉంటుందని చెప్పి అలా పెప్పర్మెంట్ కొనుక్కొని దారిపోతున్న అట్లా తినుకుంటూ వెళ్తాం స్వామి. ఒక్కసారి రూట్ గమనించండి స్వామి, ఎంత కఠినంగా ఉందని. అక్కడ అమ్మవారు ఉంటే అక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారికి పూజ చేసుకొని అక్కడ ఆ తర్వాత మేము అనేది ఇప్పుడు మళ్ళీ ఆ కొండ అనేది దిగబోతున్నాం స్వామి. ఆ కొండ ఎక్కబోతున్నాం, దిగబోతున్నాం. ఈ దారి మొత్తం ఇలాగ ఉంటుంది స్వామి. ఎక్కాలా దిగాల ఇలాగే ఉంటుంది స్వామి. ఇలా
నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మనకి పంబ అనేది కనిపిస్తే ఎంత సంతోషం ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి స్వామి. స్వామి శరణం. స్వామి మా తెలుగేరు పవన్ స్వామి సేవా దృక్పథం చూడండి ఒకసారి. ఓ చిన్న పాప నడచలేకుండా పాప చేపట్టుకుని నడిపిస్తుండు. అయ్యప్ప దీవెన అయ్యప్ప కటాక్షం అంతా ఈ పవన్ స్వామికి ఉండాలని కోరుకుంటూ స్వామి ఏ శరణమయ్యప్ప. ఎంత దొంగడ అనాలి స్వామిని. మేమందరం ఉన్నామని కూడా లేకుండా అన్నం తింటున్నాడు స్వామి. స్వామి నాకు ఆకలి తింటే స్వామి ఆకలి చెప్తారా ఎవరు తినాలా? అందరు తినాలి కదా స్వామి. తింటే బ్యాచ్ తో వచ్చినప్పుడు బ్యాచ్ కాదు, అందరు అయ్యప్పలు ఎవరు ఆకలితో తినాలా. స్వామి శరణం. స్వామి కరిమల పైన కొండ పైన మహాప్రసాదం పెడుతున్నారు స్వామి. మహిళలందరూ కలిసి తింటున్నాం. స్వామి శరణం. స్వామి శరణం. స్వామి కరిమల దిగుతున్నాం స్వామి. ఎంత కిందికి ఉందో చూడండి స్లోపు. స్వామి శరణం. స్వామి ఇప్పుడు కరిమల అనేది దిగుతున్నాం స్వామి. అయ్యప్ప అయ్యప్ప. మేము అలా భజన చేసుకుంటూ ఆ కరిమల మొత్తం దిగేశాక అక్కడున్న స్వాములు ఎలా కోవెలతో ఎలా అయ్యప్ప స్వామి ఆ భజనలతో ఆ అయ్యప్ప కోవెలతో ఎలా వస్తున్నారో ఒక్కసారి చూడండి స్వామి. ఆ అయ్యప్ప కోవెలను ఒక్కసారి దర్శనం చేసుకోండి స్వామి. తర్వాత మేము పంప అనేది చేరుకున్నాం స్వామి. ఆ పంపలో ఆ స్నానం చేసి ఇప్పుడు అక్కడ ఆ ఇరుములు అనేది ఇప్పుకొని టెంకాయ అనేది తీసుకొని ఆ విఘ్నేశ్వరుని దర్శనం చేసుకొని ఇప్పుడు శబరిమలకి వెళ్తాం స్వామి. స్వామి ఈ వ్లాగ్ అంతా ఈ పెద్ద పాదం గురించే స్వామి. ఇక్కడ ఎరుమేల నుంచి పంప దాకా ఈ వ్లాగ్ స్వామి. తర్వాత మేమంతా స్నానాలు అయిపోయినాక మేము ఇంకా భిక్ష అనేది చేసుకొని ఇప్పుడు ఆ భిక్ష తిన్నాక మేము మళ్ళీ చిన్న పాదం అనేది ఎక్కబోతున్నాం స్వామి. ఈ వీడియో కానీ ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి స్వామి, షేర్ చేయండి స్వామి, కామెంట్ చేయండి స్వామి. ప్రతి ఒక్కరూ మాకు సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసేయండి స్వామి.